నేనే గొప్ప, కాదు నేనే గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్పని వాదించుకుంటున్న సౌమ్య శ్రావ్యలను పిలిచి కథ చెప్పడం ప్రారంభించాడు కాశీమామయ్య. అనగా అనగా సీతారాంపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక రామాలయం ఉంది. రామాలయ ప్రాంగణంలో ఉన్న జామ చెట్టుపై ఒక ఉడత నివసిస్తూ ఉండేది. ఒకరోజు రామాలయంలో శాస్త్రి గారు పురాణ కాలక్షేపం చేస్తున్నారు. శ్రీరాముల వారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు, వాళ్ళకంటే చిన్న జంతువు ఉడత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట. అందుకు శ్రీరాముడు సంతోషించి ఉడతను దగ్గరకు తీసుకొని దాని వీపుని ప్రేమగా నిమిరాడట. దానికి గుర్తుగానే ఉడత వీపు మీద చారలు ఏర్పడ్డాయని శాస్త్రి గారు చెప్పారు. శ్రోతలతో పాటు చెట్టు మీద ఉన్న ఉడత కూడా ఆ మాటలు శ్రద్ధగా విన్నది. ఏమిటి, నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా, శ్రీరామచంద్రుని వేళ్ల గుర్తులా? ఆహా, నేనెంత గొప్పదాన్ని అనే ఆలోచన మనసులోకి వచ్చి ఎక్కడ లేని సంతోషం కలిగింది ఉడత. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి ఆనందంగా దగ్గరలో ఉన్న అడవిలోకి పరుగు తీసి దారిలో దాని స్నేహితులైన నెమలి, కోతి కనిపించాయి. అవి ఉడతని చూసి, ఏంటి మిత్రమా అంత హుషారుగా ఉన్నావు, ఆడుకుందామా అని అడిగాయి. నా చరిత్ర ఏంటో మీకు తెలుసా అంది గర్వంగా వారివైపు చూసి. మాకు తెలియని నీ చరిత్ర ఏమిటో చెప్పు, తెలుసుకుంటాం అన్నాయి. మా వీపుపై ఉన్న చారలు మామూలు చారలు కాదు, శ్రీరాముని వేళ్ల గుర్తులివి. నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి, పొండి పొండి అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడత. అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేను గన్నయ్య. ఏయ్, నీ స్నేహితులతో ఆడుకోవడం లేదేమి అని అడిగాడు. నేనేంటి, నా విలువేంటి, అలాంటి వాళ్ళతో ఆడుకోవడమా అంటూ తన గొప్పని చెప్పుకోసాగింది ఉడత. అంతా విని ఆగకుండా నవ్వింది గున్నేను. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ఉడత కోపంగా. అయ్యో ఉడత, నీ అమాయకత్వానికి నవ్వు వచ్చింది. నీ చారలు చూసుకొని నువ్వు ఎగిరెగిరి పడుతున్నావే, అలాంటప్పుడు నెమలి, కోతి ఎంత గర్వపడాలి అంది ఏనుగు. అవి నాకంటే గొప్పవా అని దీర్ఘం తీస్తూ అడిగింది. నెమలి కుమారస్వామి వాహనం, ఎంతో అద్భుతంగా నాట్యం చేయగలదు. అంతటి కృష్ణుడే నెమలి కనిపించంగా పెట్టుకున్నాడు. మరి కోతి సంగతికి వస్తే నిరంతరం శ్రీరాముని పాదాల చెంత ఉండేవాడు శ్రీరామబండి. సీత జాడ కనిపెట్టిన వానరుడు ఆంజనేయుడు కదా, ఇంతకంటే గొప్ప ఏం కావాలి? దాని మాటలు వినగానే ఉడత తలకెక్కిన పొగరు దిగిపోయింది.